హిమాచల్ ప్రదేశ్ లోపల కోతులను పట్టుకొని క్యాస్ట్రేషన్ చేసి వదిలిపెట్టడము పెద్ద ఎత్తున చేసినారు. బట్ అన్ఫార్చునేట్లీ అనుకున్నంత సక్సెస్ కాలే, ఫండ్స్ రిలీజ్ లేక స్టాఫ్ కొరతతో. ఢిల్లీలో మాత్రం ఒక కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేసినారు. ఢిల్లీలో వ్యవసాయం అయితే లేదు, కానీ సిటీలో ఒక న్యూసెన్స్ వాల్యూ ఆ కోతులతోని పండ్ల మార్కెట్లో, కూరగాయల మార్కెట్లో పెద్ద ఎత్తున డ్యామేజ్ చేయడం చేసింది. అక్కడ ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ కోతులను పట్టుకొని దగ్గరలో ఉన్న ఒక ఫారెస్ట్లో వదిలిపెట్టినారు. అంతటితో ఆగలేదు, అక్కడ ప్రతిదినం వాటికి ఫుడ్ ఇస్తున్నారు. దాంతో మంచిగా తింటున్నాయి, అక్కడనే పండుకుంటున్నాయి, డైలీ లోపల సిటీలోనికి రావడం లేదు. ఇలా రకరకాలుగా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. మన రాష్ట్రంలో మరి ఈ కోతుల సమస్య ఇప్పుడే నరసింహారెడ్డి గారు చెప్పినట్టు క్రాపింగ్ ప్యాటర్న్నే చేంజ్ చేస్తుంది. అంటే మనం ఇంతకు మొదలు మిల్లెట్స్ పండించే వాళ్ళం, పప్పు దినుసులు, కూరగాయలు, పండ్ల తోటలు ఇవన్నీ చాలా తగ్గిపోతున్నాయి. కారణం కోతులు. అంటే ముఖ్యంగా ఎక్కువ మట్టుకు మనము వరి పండిస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏ పార్టీ అయినా అధికారంలోకి రాగానే తెలంగాణలో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామని చెప్తారు, పెద్ద స్లోగన్. ఆ విధంగానే ప్రాజెక్టులు కట్టినారు. తెలంగాణ ఫామ్ అయిన తర్వాత మనం చూసినాం కాళేశ్వరము, పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ, ఈ విధంగా కోట్లాను కోట్లు ఖర్చు పెట్టినారు. ఇక మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఏం చేసిందంటే తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ అని తీసుకుంది. సో ఈ విధంగా ప్రాజెక్టులకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి, కానీ వాళ్ళు చెప్పిన ప్రతి ఎకరానికి నీళ్ళ బదులు ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు రాలే. కొన్ని కారణాలు ఉండొచ్చు, డ్యామేజ్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా కారణం కావచ్చు. కానీ యాజ్ ఆన్ టుడే ఏ యొక్క ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ కాలే. కానీ ఇయర్ బై ఇయర్ పంట పెరుగుతూ ఉన్నది, వరి పెరుగుతున్నది. కారణం ఏంటి? నీళ్లు రావడం లేదు, వరి పెరుగుతూ ఉంది. అంటే ఫ్రీ ఎలక్ట్రిసిటీ, బోరు బావులు విపరీతంగా ఎలక్ట్రిసిటీ పంటల కోసమని వాడుతూ ఉన్నారు. దాంతో డిస్ట్రిబ్యూషన్ కంపెనీసు పీకల్లో తప్పుల్లోకి పోయినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీసు నియర్లీ 1,00,000 కోట్లు బాకీ పడిపోయింది, కుప్పకూలేటట్టుగా ఉంది. ఇక గ్రౌండ్ వాటర్, రెండో పంటకు వరికి గ్రౌండ్ వాటర్ వాడటం విపరీతంగా, గ్రౌండ్ వాటర్ వేస్ట్ అయిపోయి గ్రౌండ్ వాటర్ చాలా లోపలికి పోతుంది. గత 3-4 సంవత్సరాల్లో మనకు మంచి రెయిన్ఫాల్ వచ్చింది. అటువంటి పరిస్థితులలో గ్రౌండ్ వాటర్ తగ్గదు, కానీ సంవత్సరము అది తగ్గిపోతుంది. గార్ ఫోర్బిట్, ఒకవేళ కరువు వచ్చినట్టయితే మొత్తం ఈ బోర్ బావులన్నీ ఎండిపోతాయి. ఇది ఎవరు ఆలోచించడం లేదు. నేను ఒక సీనియర్ ఆఫీసర్ను సెక్రటేరియట్లో కలిసినప్పుడు, సార్ ఇట్లా కోతుల ప్రాబ్లం చాలా ఉందంటే, అరే క్యా బాత్ కరే రెడ్డి సాబ్, తెలంగాణతో హైయెస్ట్ ప్యాడీ ప్రొడ్యూసింగ్, ఆయనకు కోతులతో సమస్య ఉన్నదని అది అర్థం కావడం లేదు. లెక్కలు చూసుకుంటున్నారు, అంటే దేశంలో హైయెస్ట్ ప్యాడీ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి అగ్రికల్చర్ సెక్టర్ అంత బాగుందని అనుకుంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో సమస్యలు అధికార యంత్రాంగానికి తెలియడం లేదు. ఇప్పుడు పత్రికల వాళ్ళు కూడా రెగ్యులర్గా రాస్తూ ఉన్నారు, ఎక్కడైనా ఏ గ్రామంలో జరిగింది, ఏమైంది, ఒక్కొక్కసారి అటాక్ అయినప్పుడు మనుషుల మీద రాస్తూ ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే సెక్రటరియట్లో ఉన్న ఆఫీసర్సు మన తెలుగు పేపర్లు చదవరు. దాంతో వాళ్ళకు ప్రజలతో గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, సెక్రటేరియట్లో కూర్చుండి ఏ పాలసీస్ వాడాలా అది కట్ ఆఫ్ అయిపోయిందనమాట.